ఖమ్మంలో దయనీయంగా మిర్చి రైతుల పరిస్థితి. దీనికి సంబంధించిన వార్తని ఇప్పుడు చూస్తున్నాం. మిర్చి రైతులను రేవంత్ సర్కార్ గాలికొదిలేసింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు ఆగమవుతున్నారు. కనీసం మద్దతు ధర కూడా లేదని వాపోతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులున్న అన్నదాతలకు ఊరట దక్కడం లేదు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో మిర్చి బోర్డు ఏర్పాటు కోసం అన్నదాతలు గళమెత్తారు. రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి బోర్డును ఏర్పాటు చేయకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. రైతుల డిమాండ్కు పలు పార్టీలు సంపూర్ణ మద్దతు పలికాయి. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు కోసం డిమాండ్ ఊపందుకుంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, మిర్చి బోర్డు ఏర్పాటు గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అక్కడున్న రైతులందరూ ఏమంటున్నారు? ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి పండించేటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. ఇక్కడ పండినటువంటి మిర్చికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. చైనా, థాయిలాండ్ లాంటి చోట్ల కూడా ఖమ్మం జిల్లా మిర్చిని ఎక్కువ కొనుగోలు చేస్తారు. అలాంటి చోట రేటు అమాంతం పడిపోతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇవాళ 14,000, గత 15-20 రోజులు కూడా 14,000 రూపాయలు, 13,500 రూపాయలు మాత్రమే గరిష్ట ధర పలుకుతోంది. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం 11 నుంచి 12,000 రూపాయలకు మాత్రమే ధర వస్తుంది. ఈ నేపథ్యంలోనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి, కేంద్రం ముందుకొచ్చి ఫస్ట్ బోర్డు లాగానే మిర్చి బోర్డు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో చొరవ చూపి కేంద్రాన్ని ఒప్పించి ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు స్పైసీ బోర్డులో భాగంగా ఉన్నటువంటి మిర్చిని సపరేట్ చేసి ఖమ్మంలో ఏర్పాటు చేయాలనేది రైతులు, అట్లాగే రైతు సంఘ నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల ఖమ్మంలో ఉండేటువంటి ఇటు తెలంగాణ, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన రైతులకు కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుందని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడర్లు కూడా ఖమ్మం వచ్చి మిర్చిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మిర్చి ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మనమే ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. కాబట్టి ఆ రకంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని రైతాంగం కోరుతా ఉంది. కనీసం 25,000 రూపాయలు మద్దతు ధర వస్తే తప్ప మిర్చిని పండించేటువంటి పరిస్థితి లేదని చెప్పి రైతులు తెగేసి చెప్తున్నారు. ఇవాళ మనం అనేక మంది రైతులతో మాట్లాడినప్పుడు ఈ వ్యవసాయం చూస్తుంటే దండగా అనిపిస్తుంది, ఆత్మహత్యలు తప్ప మరొక పరిస్థితి లేదంటారు. ఎందుకంటే ఒకప్పుడు 30 క్వింటాల వరకు దిగుబడి వచ్చేటువంటి మిర్చి ఇప్పుడు 10-12 క్వింటాలకు పడిపోయింది ఎకరాకని చెప్తున్నారు. కానీ పెట్టుబడులు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. సరాసరిన 1,50,000 నుంచి 2 లక్షలు, 2,20,000 రూపాయల లెక్క పెట్టుబడి అవుతుంది. అట్లా 10-12 క్వింటాలు కనుక దిగుబడి వస్తే 25,000 ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం ముందుకు రావాలి. గతంలో ఎన్నికల సందర్భంలో 15,000 రూపాయలు క్వింటాలకు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? కనీసం 14,000 రూపాయలు వచ్చినప్పుడు ఆ 1,000 రూపాయలను కలిపి ప్రభుత్వం ఇవ్వాలి కదా, 15,000 రూపాయలు అనేటువంటిది రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సునీత, పసుపు బోర్డు లాగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఊపందుకుంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.